హాయ్ అండి. ఇవాళ మీకోసం నేను దోసకాయ పచ్చడి ఈజీగా చేసేసుకునేటట్టు నేను మీకు చూపిస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నానండి. సో ఇప్పుడు దోసకాయ పచ్చడి ఇన్స్టెంట్గా వెల్లుల్లిపాయ కూడా వేయకుండా, ఎందుకంటే మనకి ఇప్పుడు కార్తీక మాసం, మనం ఎక్కువ ఉల్లిపాయలు కానీ అంటే వాడేవాళ్ళు వాడుకోవచ్చు, వెల్లుల్లిపాయలు కానీ ఎక్కువ మనం వేసుకోము. సో ఒకవేళ అలాంటి వేసుకోని వాళ్ళు కూడా ఉంటే, అలాగే వేసుకోకుండా మెయింటైన్ చేయాలని అనుకుంటే మాత్రం ఇలా మనం పచ్చడి చేసేసుకోవచ్చండి. నేను ప్యాన్లో నూనె వేసేసుకున్నాను. తగినంత నూనె వేసేసుకుని ఎండుమిరపకాయలు, మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, మెంతులు, ధనియాలు, నువ్వులు ఇవన్నీ కలిపి వేయించుకోవాలండి. నేను మళ్ళీ మీకు చెప్తున్నాను, ఆవాలు, మెంతులు, జీలకర్ర, ధనియాలు, ఎండుమిరపకాయలు, మినపప్పు, శనగపప్పు, నువ్వులు ఇవన్నీ బాగా వేగిపోవాలండి. నేను దోసకాయ పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను. ఎలాంటి ఉల్లిపాయలు కానీ వెల్లుల్లిపాయలు కానీ వేయకుండా జస్ట్ నువ్వులను ఈ పోపుతోనే మనం దోసకాయ పచ్చడిని ఈజీగా కొంచెం చింతపండు వేసి మనం చేసేసుకోవచ్చు. ఎక్కువ పచ్చిమిరపకాయలు వేయాలి. ఇప్పుడు నేను చెప్పేది అదేనండి. ఎక్కువ పచ్చిమిరపకాయలు వేసి కొత్తిమీరతో మనం గ్రైండ్ చేసేసుకుంటే మనకి పచ్చడి రెడీ అయిపోతుంది. అది మనం అన్నంలో కలుపుకోవచ్చు, దోశల్లో నంచుకోవచ్చు, ఉప్మాలో నంచుకోవచ్చు, ఎలా అయినా మనకి దేనిలో కావాలంటే దాంట్లో. అలానే మెత్తగా చేసుకోకూడదు, కొంచెం కచ్చాబిచ్చాగానే దోసకాయ పచ్చడి చేసుకుంటారు. కొంతమంది కచ్చాబిచ్చాగా చేసుకుంటారు, కొంతమంది ముక్కలుగా కూడా వదిలేస్తారు. అది మీ ఇష్టం. సో మీరు ఎలా చేయాలనుకుంటున్నారో అలాగా. సో మొత్తానికి నేను పోపు వేయించేస్తున్నాను. మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిరపకాయలు, ధనియాలు, నువ్వులు, సో ఇవన్నీ వేయించేయాలండి. ఇవి బాగా వేగిపోవాలి. మనం పెట్టేసుకుంటే కొంచెం ముందరే పెట్టేసుకుంటే అవి తొందరగా వేగిపోతాయి. చాలా మంచి వాసన వస్తుంది, ఎందుకంటే బాగా వేగిపోతుంది కాబట్టి చాలా మంచి వాసన వస్తుంది. పోపంతా వేగిపోవాలి. చాలా బాగుంటుందండి. అన్నంలోకి అయితే చాలా చాలా బాగుంటుంది. అలాగే టిఫిన్స్లో నంచుకున్నా చాలా బాగుంటుంది. అందరూ అనుకుంటారు వెల్లుల్లిపాయ ఫ్లేవర్ లేకుండా బాగుంటుందా అని. తప్పకుండా బాగుంటుందండి. ఆ పచ్చిమిరపకాయలు, కొత్తిమీర మనం వేస్తాం కదా, ఆ ఫ్లేవర్ వెళ్ళిపోతుంది. చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు వేగిపోయిందండి. ఈ టైంలో మనం కొంచెం పసుపు వేసేస్తాం. అలాగే ఇంగువ, కొంచెం పచ్చడి అంటే ఎక్కువ పడుతుంది, ఇంగువ వేసేస్తాం. ఇంగువ వేసేసి కలిపేయడండి. ఇలా కలిపేయాలి. ఇలా కలిపేసేసి బంద్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం దోసకాయ ముక్కలు రెడీ చేసుకుందాం. నేను మీకు మళ్ళీ చూపిస్తాను. సో ఇందాక పోపు అంతా బాగా వేగిపోయిందండి. ఈ టైంలో మనం ఇంగు కూడా అన్నీ వేసేసాం. ఈ టైంలో మనం పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. నేను చెప్పాను చాలా పచ్చిమిరపకాయలు పడతాయి, ఎందుకంటే నేను ఫుల్ దోసకాయ వేసేసుకున్నాను. ఒక పెద్ద దోసకాయ మొత్తం వేసేసుకున్నాను కాబట్టి ఒక 25 to 30 పచ్చిమిరపకాయలు, అంటే పావు కిలో పచ్చిమిరపకాయలు, పావు కిలో కన్నా ఇంకో 10 పచ్చిమిరపకాయలైనా పడతాయి. ఎందుకంటే దోసకాయ పచ్చడి ఇంకా వేరే ఏ కారము వేయట్లేదండి. ఓన్లీ పచ్చిమిరపకాయలు, ఈ ఎండుమిరపకాయల కారమే తప్ప వేరే ఏ కారము ఉండదు. సో అందుకు చెప్తున్నాను, పెద్ద దోసకాయ కనుక ఈ మాత్రం పచ్చిమిరపకాయలు ఉండాలి. స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. మనం ఎలాంటి ఉల్లిపాయలు కానీ వెల్లుల్లిపాయలు కానీ ఎలాంటిది వేయకుండా చాలా బాగా నీట్గా ఎంతో ఈజీగా చేసేసుకోవచ్చు మనం ఈ పోపుతో. చాలా చాలా బాగుంటుందండి. ఇందాకనే మనం ఇంగు వేసేసుకున్నాం. సో ఎండుమిరపకాయలు, మినపప్పు, శనగపప్పు అన్నీ వేగిపోయాయి. ఇప్పుడు నేను హైలో పెట్టానండి. సో పావు కిలో కన్నా ఇంకో 10 పచ్చిమిరపకాయలు వేస్తేనే దీని టేస్ట్ వస్తుంది. సో నేను పెద్ద దోసకాయ తీసుకున్నాను కాబట్టి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా మీరందరూ ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా ఛానల్ని మిడ్ స్టాండ్ అయ్యేటట్టు చూడండి. నేను ఇన్స్టాగ్రామ్లో పాటలు పాడుతున్నాను. సో మీరందరూ తప్పకుండా నా పాటలు వినండి, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. ఇంకేం చెప్పాలంటే నేను 1000కి దగ్గరలో ఉన్నానండి. సో మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నా ఛానల్ నిలబడుతుంది. సో మీరందరూ తప్పకుండా నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ప్లీజ్ ప్రమోట్ చేయండి. నలుగురికి షేర్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. అప్పుడే కానీ నేను నా ఛానల్ నిలబడదు. మీరందరూ నాకు హెల్ప్ చేస్తారని అనుకుంటున్నాను, సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. సో ఇలా వేయించేసుకోవాలండి. సో నేను హైలో పెట్టుకున్నాను కాబట్టి ఇంకా వేగడం మొదలెడతాయి పచ్చిమిరపకాయలు. కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. నేను ఒక చేత్తో ఒక చేత్తో కెమెరా పట్టుకొని తీస్తున్నాను. సో చాలా ఇబ్బందిగా ఉంటుందండి నాకు. అయినా సరే మీ అందరికీ చూపించాలి అని చెప్పి నేను
ఈ కుకింగ్ బ్లాగ్స్ అన్నీ మీకు చూపిస్తూ ఉంటాను. సో చాలా చాలా టేస్టీగా ఈజీగా చేసేసుకోవచ్చు. మన ఇంట్లో దోసకాయ కానీ పచ్చిమిరపకాయలు కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ ఉంటే చాలు హ్యాపీగా చేసేసుకోవచ్చు. ఉల్లిపాయలు వేయాలని వెల్లుల్లిపాయలు వేయాలని అక్కర్లేదు. ఉల్లిపాయలు తినని వాళ్ళు వెల్లుల్లిపాయలు తినని వాళ్ళు కూడా చాలా టేస్టీగా దోసకాయ పచ్చడి చేసేసుకుంటే రెండు సార్లు దోసకాయ పచ్చడి అన్నం తినేసి చక్కగా పెరుగన్నం తినేస్తే హ్యాపీగా కడుపు నిండిపోతుందండి. సో ఇలా వేయించుకోవాలండి. మరీ డీప్ ఫ్రై వేయించుకోక్కర్లేదు. అవి వేగిపోయాయని మనకి తెలిస్తే చాలు. ఇందాకనే మనం పసుపు కూడా వేసేసాము. సో ఇలా వేగిపోవాలండి. ఈ వేగిపోయినప్పుడే సో ఎండుమిరపకాయలు అన్నీ వేగిపోయాయి కాబట్టి ఇప్పుడు వేగిపోయినప్పుడే కొంచెం కరివేపాకు వేయాలి. అలాగే ఇంకా నేను బంద్ చేసేస్తానండి. ఎక్కువ వేగక్కర్లేదు. పచ్చిమిరపకాయలు ఇలా మొత్తం వేగిపోతే చాలు. అంటే వేడిలో వేగిపోతే చాలు. అవి మరీ డీప్ ఫ్రై అయిపోయి వేగిపోవాల్సిన అవసరం లేదు. అవి టప్ టప్ మంటున్నాయండి. కొంచెం కరివేపాకు వేసేసాను. సో పచ్చిమిరపకాయలు కూడా బాగా వేగిపోతున్నాయి. వాటికి టెక్స్చర్ మారుతుంది చూసారా, అలా మారిపోతే చాలు. మరీ ఎక్కువ వడిలిపోయినట్టు అయిపోకూడదు. టేస్ట్ బాగోదు. అంటే ఆ స్పైసీనెస్ అనేది ఆ పచ్చడిలోకి వెళ్ళదు. నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడైతే పచ్చిమిరపకాయ వడిలిపోతుందో ఆ స్పైసీనెస్ తగ్గిపోతుంది. సో ఇలాగే ఉండాలండి. ఈ టైంలోనే మనం ఇంకా నేను స్టవ్ బంద్ చేసేస్తున్నాను. వేడిగా ఉన్నప్పుడే మనం ఇలా దోసకాయ ముక్కలు అలాగే చింతపండు, నేను ఒక పెద్ద నిమ్మకాయ అంత చింతపండు తీసుకున్నానండి. ఇలా దోసకాయ ముక్కలు సగం వేస్తాను, సగం దాచుకుంటాను. ఎందుకంటే ఆ సగము మనకి మళ్ళీ ఒకవేళ కొంచెం పేస్ట్గా అయిపోయింది అనుకోండి, ఆ సగం ముక్కల్ని మనం కచ్చబిచ్చా చేసేసి అందులో కలిపేయచ్చు. సో గ్రైండ్ చేశాక మీకు చూపిస్తాను. ఇలాగా కొంచెమే వేసుకోవాలండి. అన్ని దోసకాయ ముక్కలు వేసుకోకూడదు, కొంచెమే వేసుకోవాలి. అలాగే ఉప్పు కూడా ఈ మాత్రం ఉప్పు పడుతుందండి. ఫుల్ దోసకాయ కాబట్టి ఈ మాత్రం ఉప్పు పడుతుంది. ఇది కూడా వేసేసేసి ఇందాక కరివేపాకు వేసాం, ఇప్పుడు ఇంకొంచెం కొత్తిమీర వేస్తాను. సో ఇది గ్రైండ్ అయిపోయేటప్పుడు వీటితో పాటు ఈ పచ్చిమిరపకాయలు, ఈ దోసకాయ ముక్కలు చాలా అంటే తక్కువ వేసిన దోసకాయ ముక్కలు, ఎక్కువ దోసకాయ ముక్కలు దాచుకోవాలి, తక్కువ వేయాలి, చాలా తక్కువ క్వాంటిటీలో వేయాలి. ఈ పోపు ఇదంతా గ్రైండ్ అయిపోవాలన్నమాట, గ్రైండ్ చేయాలన్నమాట కచ్చాపిచ్చాగా. అప్పుడు కచ్చాపిచ్చాగా అయ్యాక లాస్ట్లో మళ్ళీ దోసకాయ ముక్కలు కొంచెం ఒక్క తిప్పు జస్ట్ తిప్పామా లేదా అన్నట్టు తిప్పేసి ఆఫ్ చేయాలి. లేకపోతే బాగా పేస్ట్ అయిపోతుంది. పేస్ట్ అవ్వకూడదు, జస్ట్ తిప్పామా లేదా అన్నట్టుగా ఉండాలి. సో కొంచెం కొత్తిమీర దాచుకోండి. అలాగే కొత్తిమీర కరివేపాకు కూడా కొంచెం దాచుకోండి గార్నిష్కి. మిగతాదంతా వేసేసుకోవచ్చు. సో ఈ చింతపండు నేను ఒక పెద్ద నిమ్మకాయ అంత తీసుకున్నాను. సో ఈ చింతపండు, ఈ దోసకాయ ముక్కలు, ఈ పోపు, ఈ పచ్చిమిరపకాయలు ఇవన్నీ బాగా గ్రైండ్ అయిపోవాలి. నేను మీకు మళ్ళీ గ్రైండ్ చేసేటప్పుడు మీకు చూపిస్తాను. ఇలా వేసేసుకున్నాను కదా. ఇప్పుడు నేను దీన్ని గ్రైండ్ చేస్తాను. గ్రైండ్ చేశాక చాలా కచ్చాబిచ్చా జస్ట్ ఒక తిప్పి అంటే జస్ట్ ఇలా తిప్పి వెంటనే ఆపేయాలి. ఇలా తిప్పి వెంటనే ఆపేస్తేనే మనకి కచ్చాబిచ్చాగా వస్తుంది, అంటే కోర్స్గా వస్తుంది. లేకపోతే పేస్ట్ అయిపోతుంది అనమాట. చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. మనకి కోర్స్గా రావాలి అంటే మాత్రం అలా చేసుకోవాలి. మనం ఒకటేసారి అలా వదిలేసామనుకోండి అది మొత్తం పేస్ట్ అయిపోతుంది. సో అలా కాకుండా ఆఫ్ చేసి ఆన్ చేసి ఆఫ్ చేసి చేస్తే సరిగ్గా మనకి కావాల్సిన రీతిలో వస్తుంది. సో నేను గ్రైండ్ చేశాక మీకు చూపిస్తాను. సో ఆ పోపు అంతా నేను మిక్సీలో వేసేసుకున్నాను, అది మీకు చూపిస్తున్నాను. కరివేపాకు కూడా వేసేసుకున్నాను. సో దీన్ని గ్రైండ్ చేసేసాక కొంచెం కోర్స్ అయ్యాక అప్పుడు మిగతా దోసకాయ ముక్కలు ఉన్నాయి కదండి, ఆ మిగతా దోసకాయ ముక్కల్ని మళ్ళీ ఇందులో వేసేసేసి నేను గ్రైండ్ చేస్తాను అనమాట. లాస్ట్లో కొత్తిమీర గార్నిష్ చేసేస్తాను. సో నేను మీకు గ్రైండ్ చేశాక చూపిస్తానండి. సో ఇలా తయారైందండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది దోసకాయ పచ్చడి. చక్కగా చింతపండు వేసుకుని ఎక్కువ పచ్చిమిరపకాయలు చక్కగా కొత్తిమీరతో మనం చేసుకుంటే మాత్రం ఉల్లిపాయలు వేయకుండా వెల్లుల్లిపాయలు వేయకుండా మనం ఇలాంటి పూజల సమయంలోనూ మనకి లేదా తినలేని మనం ఉల్లిపాయలు తినము అనుకున్న టైంలోనూ వెల్లుల్లిపాయ తినము అనుకున్న టైంలో కూడా మనం ఇంత టేస్టీగా చేసుకోవచ్చు. ఇగో చూసారా ఇంత కోర్స్గా వస్తుందన్నమాట. నేను ఇందాక మీకు చెప్పాను కదా, కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి, కొంచెం పేషెన్స్ ఉండాలంటే, లేకపోతే లేహం అయిపోతుందండి. ఈ మాత్రం కోర్స్ అంటే మధ్య మధ్యలో మనకి ముక్కలు కనిపిస్తూ ఉండాలి. సో చాలా టేస్టీగా ఉంటుందండి.
ముక్కలు వస్తూ ఉంటాయి మనం తినేటప్పుడు, ముక్కలన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. సో మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేయండి. నేను దగ్గరలో ఉన్నాను, 1000 సబ్స్క్రైబర్స్కి నేను దగ్గరలో ఉన్నాను. ప్లీజ్ నాకు 1000 సబ్స్క్రైబర్స్ అయ్యేటట్టు చూడండి, సపోర్ట్ చేయండి. ప్లీజ్ డూ ట్రై ఇట్ అండి. వెరీ వెరీ టేస్టీ దోసకాయ పచ్చడి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నిజంగా నేను చెప్తున్నాను, చాలా టెంప్టింగ్గా ఉంటుంది. సో మీరేం తప్పకుండా ట్రై చేయండి. చాలా ఇష్టపడతారు, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ ఇష్టపడతారు. అన్నిట్లోకి మనం యూజ్ చేసుకోవచ్చు కూడా. సో అంటే చట్నీగా మనం చాలా ఈజీగా, ఇంట్రెస్టింగ్గా కూడా చాలా ఉంటుంది, చాలా బాగుంటుంది, రుచిగా ఉంటుంది, అంత రుచిగా ఉంటుంది అనమాట. సో మీరేం తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే సపోర్ట్ చేయండి. డూ ట్రై ఇట్ అండి. బట్ వెరీ వెరీ డెలిషియస్ దోసకాయ పచ్చడి. బాయ్ అండి.